ఎక్కువగా విజన్స్ వస్తాయి, కానీ ఆ, ఇలాంటి జెండాలు ఎగరవేయటం ఇవన్నీ రావు. ఏదో ముఖ్యమైన కారణం ఉంది అనేది నాకు తెలుసు, అప్పుడు తెలియలేదు. వెంటనే అది చెప్పుకోవటం మర్చిపోవటం జరిగింది. ఒక ట్రిప్ లాగా తిరిగాను. ఆ ట్రిప్లో ఈ జెండా కానీ ఈరోజు పత్రిజీ గురించి చెప్పాలి అంటే, పత్రిజీ బర్త్డే అంటే ఆయన ఒక్కడే పుట్టలేదు, ఆయనతో పాటు మనము పుట్టారు, మనల్ని వెంట తీసుకొచ్చారు. అది ఓకే. ఇక ఆయన గురించి చెప్పాలంటే అందరికి అన్నీ తెలుసు, చాలా మటుకి తెలుసు అనుకోవటం వేరు, ఆ ఉన్నత శిఖరాలను ఆయన ఎలా భూమి మీదకి దింపుతున్నారు అనేది అనుభవం ద్వారా తెలుసుకోవటం వేరు. ఉన్నతమైన జ్ఞానాన్ని ఎవరు ఈ భూమి మీదకి దింపల. భగవద్గీత ఇచ్చారు, వెళ్ళిపోయారు. దాన్ని చదివి ఆచరించుకున్న వాళ్ళు చాలా తక్కువ. అలాగే ఆయన జీవించి చాలా తేలికైన పుస్తకాలు ఇచ్చి తేలిగ్గా వాడుక భాషలు చెప్పి ధ్యానాన్ని చెప్పి కూరగాయలు అమ్ముకునే వాడి దగ్గర నుంచి, చేలో పని చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి కోటీశ్వర్లు దాకా ముక్కులో గాలి ఉన్న వాళ్ళందరికీ ఎంత సులభంగా చెప్పారో ఆయన చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన గురించి చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి, అవి మాటలతోటి అర్థం కావు. ఎన్నో ఉన్నాయి, చెప్ప చెప్పలేనటువంటి రహస్యాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే రహస్యం అని ఎందుకన్నానంటే, దానిగా తీసుకున్నప్పుడు ఆ రహస్యంలో ఉండే శక్తి క్షీణించిపోతుంది. అందుకని బయట చెప్పటం కుదరలేదు. ఇకపోతే జై హింద్ అని వచ్చిందండి. జై హింద్ అంటే ఎప్పుడు జెండా ఎగరేసినప్పుడు ఆర్మీ వాళ్ళు జై హింద్ చెప్పుకుంటారు. మనబోటి వాళ్ళం ఎక్కడ జై హింద్ అనే పదం రాదు, రాలేదు, తొందరగా రాదది. జై హింద్ అంటే అసలు అర్థం ఏంటి? ఎప్పుడో గాంధీ గారి దగ్గర నుంచి, మన స్వాతంత్రం దగ్గర నుంచి జై హింద్ ఉంది. ఈ జై హింద్ అంటే ఏం? జై జై అనేది దేనికి కొడుతున్నారు? హింద్ అంటే ఏంటి? హింద్ అంటే హిందువులా? ఇక్కడ కులాలు మతాలు రావు. జై హింద్ అంటే దేనికి పలికారు? జై అని దేనికి పలికారు? హింద్ అంటే ఏమిటి? ఇక్కడ హింద్ అంటే వర్తుళాకారం. ఇలా చూ ఇట్లా ముగ్గేస్తాం, సున్నాలాగా పెట్టి ఇట్లా మధ్యలోకి వచ్చేదానికి ఆగిపోతుంది. అది వర్తుళాకారము అంటారు. ఈ వర్తుళాకారము అంటే గుర్తు మొదలు పెట్టిన దగ్గర నుంచి మధ్యస్థానానికి చేరుకుంటుంది. గుర్తు అది వర్తుళాకారం. అదే వర్తుళాకారం ప్రతి ఒక్కరి దేహంలో కూడా నిబిడీకృతమై ఉంది. అది అది ఎక్కడ ఎక్కడ మధ్యస్థితికి ఆగింది? ఇక్కడ మొదలు పెట్టుకొని ఇలా చుట్టి 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 మధ్యస్థానానికి ఆగింది. సహస్రారం మొదలు పెట్టుకుని దేహాన్ని చుట్టి 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 బొడ్డు భాగంలో ఆగింది. అది వర్తులాకారం. దీనిని గరిమనాభి అంటారు. వర్తులాకారం మధ్యలో ఉండే ఎక్కడ ఆగిపోయిందో ఆ చుక్క, అది గరిమనాభి అంటారు. ఈ ఈ సెంటర్ పాయింట్ నుంచే ఎక్కడైతే ఈ వర్తులాకారం మధ్యలో ఆగిందో ఆ సెంటర్ పాయింట్ నుంచే క్రియేషన్ అవుతుంది. ఏదైనా అక్కడి నుంచే పుడుతుంది. నీ ఆలోచన అక్కడి నుంచే పుడుతుంది. అక్కడే నీ ఏదైతే వచ్చిందో అది ఆలోచన రూపం తీసుకోవటం కూడా గర్భిణాభి దగ్గర నుంచే జరుగుతుంది. ఈ ఇది చైతన్యానికి సింబల్. చైతన్యము, నేను చైతన్యంతో కనెక్ట్ అయ్యా, మూలంతో కనెక్ట్ అయ్యా అని మాట్లాడతారు కొందరు. ఏమిటి చైతన్యంతో కనెక్ట్ అవటం అంటే? ఎంత శాస్త్రం ఉంది దానికి. కొన్ని కొన్ని అర్థం లేని పదాలు ఉపయోగించకూడదు. పూర్తిగా శాస్త్రీయత తెలిసినప్పుడే దాని గురించి మనం మాట్లాడాలి. చైతన్యానికి సింబల్
ఎందుకంటే చైతన్యం ఎలా ఉందంటే ఎలా చూపిస్తాం మనం? అదేమన్నా రూపమా? మనిషా? ఇంకొకటా ఏమీ కాదు. చూపించలేనటువంటివి చాలా ఉన్నాయి. ఇందాక పద్మ మేడం అన్నారు, మేము రుజువులు చూపించలేము. చూపించేవి లేవు, ఇక్కడ చూపించేవి కావు. చూపించేది ఏదన్నా సిం సింబాలిటిక్గా కానీ, ఒక కుర్చీ కానీ, ఒక పెన్ను కానీ, ఏదైనా సరే ఒక పదార్థము రూపాన్ని చూపిస్తాం. రూపం లేనటువంటి దాన్ని ఎలా చూపిస్తాము అంటే గుర్తుల ద్వారా చూపిస్తారు ఉన్నత లోకవాసులు. వాళ్ళు భాష ద్వారా కానీ, టెలిపతి ద్వారా కానీ చెప్పలేనటువంటివి, చూపించలేనటువంటివి గుర్తులు లాగా చూపిస్తారు. అదే వర్తుళాకారము గుర్తు. అది కొన్ని ఆ, చైతన్యానికి సింబల్ లేదు. చూపించాలంటే ఫలానా అనేది చూపించటానికి లేదు ఇక్కడ. సింబల్ ఎందుకంటే దీనికి పేరు లేదు కాబట్టి. అందుకే కొన్ని గుర్తుల ద్వారా ఇస్తారు. ఆ సింబల్ యొక్క విశిష్టత తెలియజెప్పడానికి క్రాప్ సిస్టమ్ అంటారు. అన్ని చేలోను, అమెరికాలోను పెద్ద పెద్ద ఎకరాల్లో ఉన్న దాంట్లోనూ ఇలా ఫైర్లు పడిపోయి ఒక డిజైన్గా ఇలా రకరకాలుగా చూపిస్తారు. అలాగే కనీసం నోటితో చెప్పలేనిది, భాషతో రాయలేనిది శిల్పంలో లిఖించబడిను అని వచ్చింది. ఆ ఆ శిల్పంలో లిఖించిన దాన్ని కూడా చాలా డీకోడ్ చేస్తే గానీ అర్థం కాదు. అందుకని గుర్తుల ద్వారా ఇవ్వడం అది జరిగింది. ఈ ఈ క్రాప్ సిస్టమ్ అంటారు. అందుకే పుణ్యభూమి మన దేశం అన్నారు. ఎన్నో దేశాలు ఉన్నాయి, అమెరికా ఉంది, ఆస్ట్రేలియా ఉంది. నాది పుణ్యభూమి అని ఎక్కడ ఒక కొటేషన్ లేదు చూడండి. మాది గొప్ప దేశం అన్నారు, ధనవంతుల దేశం అన్నారు. అంతేగాని పుణ్యభూమి అనేది ఈ భూమండలం మొత్తంలో భారతదేశానికే ఉంది ఆ పేరు, ఇంకెక్కడ లేదు. ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు ఈ భూమి. మనకు ఎన్ని రకాలు ఇస్తోంది ప్రకృతి, ఎన్ని అందాలు, జలపాతాలు. అసలు ఈ భూమి మీద మూడొంతులు సముద్రం ఉండి, ఎడారి ఉండి, ఆ అటవీ సంపద ఉండి, మానవులు ఉండి, అసలు ఇవన్నీ ఎన్ని ఇస్తోంది ఈ భూమి. మనకి తినడానికి కూరగాయలు, రకరకాలు, చదవడానికి పుస్తకాలు, మరి ఇంత జీవితం జీవించడానికి ఆనందాలు. అసలు పెన్ను పుస్తకం పుచ్చుకుంటే బుక్ చాలదు, అందిస్తోంది ఈ భూమి మనకి. ఎప్పుడన్నా ఆలోచించామా ఈ భూమాతకు మనం ఎన్ని ఇస్తోంది, ఎన్ని నేను వాడుకున్నాను అని ఆ భూమాతకు నమస్కరించిన వాళ్ళు ఎంతమంది? మీరే ఆలోచించండి. యుగ యుగాల చరిత్ర ఉంది భూమికి, ఇంత అంత చరిత్ర కాదు. భారతదేశం కోసం జై హింద్ అన్నారు. భారతదేశం స్వేచ్ఛ కోసం, బ్రిటిష్ వాళ్ళ పాలన నుంచి స్వేచ్ఛ కోసం జై హింద్ అన్నారు. ఆత్మ యొక్క స్వేచ్ఛ, మనుగడ, జీవితం కోసం స్వేచ్ఛ. ఎలాంటి వారికైనా ఒక్క పూట కడుపు నిండుతుంది ఇండియాలో. 10 రూపాయలు పెడితే 2 ఇడ్లీ అన్నది దొరుకుతాయి. కానీ అన్ని దేశాల్లో అలా కుదరదు. కడుపు మార్చుకున్న దేశాలు ఎన్ని ఉన్నాయో. దయతో ముద్ద పెట్టగల దేశం, దయతో ఒకరి యొక్క ఆకలి తెలిసి ఇవ్వగలిగిన కరుణ, అది ఒక్క భారతదేశంలోనే ఉంది. జై హింద్ అన్నారు. స్వేచ్ఛ కోసం జై హింద్ అన్నారు. ఈజిప్టు వెళ్ళినప్పుడు మట్టి విలువ తెలుసుకున్నాను నేను. ఇండియాలోనే ఉన్నప్పుడు, ఎకరాలు ఉన్నప్పుడు, దొడ్డంతా మట్టి ఉన్నప్పుడు ఎందుకు మట్టి విలువ తెలుసుకోలేదు అంటే ఒక విలువ లేని చూస్తున్నప్పుడు కానీ మన విలువ మనకు అర్థం కాదు. ఆ ఇసుక చూసి, వాళ్ళ బతుకులు చూసి, 2 బొరకాలు వేసుకుని 2 రొట్టెలు తిని పడుండే ఆ దుర్భరమైన జీవితాలు చూసినాక
మన దేశంలోని స్వేచ్ఛ ఎంత సుఖం, ఎంత హాయిగా తింటున్నాం, ఎంత హాయిగా పండించుకుంటున్నాం. ఆ మట్టి ఉంటేనే కదా మనకి ఇన్ని రకాలు ఇదైంది అన్న విలువ నాకు తెలిసి నేను శంషాబాద్ దిగటమే మోకాళ్ళ మీద కూర్చొని భూమాతకి తల అంచి నమస్కరించుకున్నాను, కళ్ళమట రెండు బొట్టు వాళ్ళని. అప్పుడు కానీ నాకు విలువ తెలిసింది, మట్టి విలువ. గోదావరి కృష్ణా నది ఒడ్డున కూర్చుని సంవత్సరానికి 3 పంటలు పండించుకుంటూ 24 గంటలు నీళ్లు వస్తూ హాయిగా బతుకుతుంటే బయట వాళ్ళ కష్టాలు మీకు ఎలా తెలుస్తాయి అన్నారు సార్. ఒక్కసారి బయటికి రండి, కష్టాలు ఏంటో అర్థమవుతుంది, ఆకలి ఏంటో అర్థమవుతుంది. ఈజిప్ట్ వెళ్ళినాక నాకు అర్థమైంది ఆ విషయం. ఎడారి బ్రతుకులు ఎంత బాధో తెలుసుకున్నాను నేను ఈజిప్ట్ వెళ్ళి. అలాగే అమెరికా వెళ్ళొచ్చాను. ఎప్పుడో ఇంత మునుపు ఒకసారి ఏ కంట్రీ గొప్పది అని సారు అడిగినప్పుడు అమెరికా. ఎందుకు? విశాలమైన రోడ్లును, ఆ, టీ షర్ట్లను, కార్లు చూసి అది గొప్పది అంటున్నారా అని అన్నారు. ఏమో నాకు తెలియదు. అందరూ అనుకునే దాన్ని బట్టి నేను అమెరికా గొప్పదని అన్నాను. ఏం అందులో నీకు ఏం గొప్పతనం తెలిసింది? అందరూ అన్నదాన్ని నువ్వు అనొద్దు. నీకేం తెలిసింది, అలా తెలిసిందని అడిగారు. అప్పుడు నాకు తెలియలేదు. ఇప్పుడు నేను అమెరికా వెళ్ళి 4 రోజుల నుండి వచ్చిన తర్వాత భారతదేశం, మన జెండా, మన బ్రతుకుల యొక్క తీపిదనం లక్షల రెట్లు పెరిగిపోయింది. లక్షల రెట్లు అర్థమైంది. స్వేచ్ఛ లేని ఆ బ్రతుకులు గట్టిగా పెద్దగా మాట్లాడలేం, మన ఇష్టానికి ఉండలేం. ఇష్టమైతే చేసుకుంటాం, లేకపోతే ఒక బ్రెడ్ తిని పడుకుంటాం. ఇక్కడ అక్కడ అది లేదు. ఆ, వాళ్ళ ఒకళ్ళ రూల్స్కి బానిసల్లాగా బతకాలి. స్వేచ్ఛాయుతమైన మన జీవితం నుంచి, మన దేశం నుంచి ఆ దేశంకి వెళ్ళి బానిస బ్రతుకులు బతుకుతున్నాయి. స్వేచ్ఛ లేని ఆ బ్రతుకులు నిజమైన బానిసత్వం అక్కడే ఉంది. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి మన బానిసత్వం అనుకున్నాను, కానీ అక్కడ కూడా నిజమైన అసలైన బానిసత్వం అక్కడే ఉంది. కనపడని బానిసత్వం అని. కనిపించే బానిసత్వం ఇది, కనపడని బానిసత్వం అని. ఆత్మ స్వేచ్ఛకు ప్రతీక. శరీరము మనస్సు ఇవి కాదు, ఆత్మ స్వేచ్ఛకు ప్రతీక. అది స్వేచ్ఛగా వెళ్ళగలుగుతుంది. అదే స్వేచ్ఛగా శరీరంలోకి వచ్చి ఈ శరీరం ద్వారా అనుభవాలని, అనుభూతులని, అనేక జ్ఞానాలను తీసుకుంటుంది. అందుకే అది ఆత్మ స్వేచ్ఛకు ప్రతీక. మనీ కోసం కాదు, డబ్బుల కోసం అది ఆత్మ ప్రతీక అవ్వదు. ఈ విషయాలు తెలుసుకున్నాను నేను అక్కడ. ఎందుకంటే వేరే దేశాన్ని కానీ ఇంకొకళ్ళని కానీ ఎవరిని పరచడం నా ఉద్దేశం కాదు. నిజమైన సత్యాన్ని చెప్తున్నాను. గవర్నమెంట్ రూల్స్ పాటించాలి. ఏ దేశంలో ఉంటే ఆ గవర్నమెంట్ రూల్స్ పాటించాలి. ఆ రూల్స్ ప్రకారం మన స్వేచ్ఛలో నుంచి అక్కడికి వెళ్ళి ఆ రూల్స్ ప్రకారం జీవించడమే నిజమైన బానిసత్వం. ఇది ఎప్పుడు చెప్తారు పత్రిజీ, గవర్నమెంట్ రూల్ ప్రకారం ఉండాలి అని. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అప్పుడు కానీ ఎక్కడైనా సరే రూల్స్, గవర్నమెంట్ రూల్స్కి వ్యతిరేకంగా వెళ్ళొద్దు. మీరు ధ్యానం చెప్పడానికి వెళ్ళినా ఏది చేసినా ఎవరికి ఇబ్బంది కల్పించకూడదు అని ఎప్పుడు చెప్పేవారు. ఇది ఆ, భౌతిక దేహానికి బానిసత్వమా, ఆత్మకి బానిసత్వమా? ఒక నిమిషం ఆలోచించండి. బానిసత్వం అనేది దేహానిక, ఆత్మక? మనం ఆత్మలమా, దేహాలమా? దేహం ఉంది, దేహానికి శుభ్రంగా అన్నము వస్త్రము అన్ని ఇవ్వాలి కదా. మరి దేహం ఉంది, ఆత్మకి జ్ఞానం ఎంత ముఖ్యమో దేహానికి ఆహారం అంత ముఖ్యం. పనులు, ఇది కుటుంబము అన్నీ దేహంతో చేస్తాం, ఆత్మతో చెయ్యం. కాబట్టి ఆత్మ ఎంత ముఖ్యమో దేహము అంతే ముఖ్యం. అయితే బానిసత్వం అనేది దేహానిక, ఆత్మక? ఆ? మనం ఆత్మలం, అస ఆత్మలమా,
అశాశ్వతమైన శరీరాలు ఎందుకంటే రేపు బాడీ ఉంటుంది, సోల్ ఉంటుంది. ఉం? ఒక్క నిమిషం మనం దీర్ఘంగా ఆలోచించవలసినటువంటి విషయం అన్నమాట ఇది. ఎందుకు ఆ అందుకే ఆత్మల యొక్క స్వేచ్ఛ. ఆత్మల యొక్క స్వేచ్ఛ ఏంటి? ఆత్మ ఈ శరీరంలోనే కదా ఉంది. శరీరానికి స్వేచ్ఛ ఉంటేనే ఆత్మ కూడా స్వేచ్ఛ. దీన్ని కొన్ని రూల్స్ ప్రకారం బంధించేస్తే ఆత్మకి స్వేచ్ఛ ఎలా వస్తుంది? ఆత్మ వచ్చిందే, ఆత్మ ఉనికే స్వేచ్ఛ. అలాంటిది బంధించేసి బానిసత్వంగా ఉంటున్నప్పుడు ఏదైతే ఆత్మ చేయాలని వచ్చిందో దాన్ని కట్టడి చేసి ఆ, ఇంకొక దానికోసం మనం బ్రతికినప్పుడు స్వేచ్ఛకు అర్థం లేదు. ఆత్మకి కూడా స్వేచ్ఛ. రెండు ఒకటే, శరీరము ఒకటే, ఆత్మ ఒకటే. ఎప్పుడూ స్వేచ్ఛగా ఉండాలన్న కోరిక పేరే. ఎప్పుడు నువ్వు స్వేచ్ఛగా ఉండాలి, నువ్వు చేయవలసిన పనులు చేయాలి. గవర్నమెంట్ అక్కడికి వెళ్ళారు కాబట్టి గవర్నమెంట్ రూల్ ప్రకారం వాళ్ళు ఉంటున్నారు. అప్పుడు వాళ్ళు స్వేచ్ఛను కోల్పోయినట్టే. మనది పుణ్యభూమి. అక్కడ మాంసాలు తింటున్నారు, ఇక్కడ మాంసాలు తింటున్నారు. ఆ, అక్కడ మాంసాలు మళ్ళీ అది మాంసమే తప్పంటే మళ్ళీ దాన్ని నిలవబెట్టుకుని తింటే అంత దాంట్లో ఉన్నదంతా చచ్చిపోయిన శవాలు, చచ్చిపోయిన ఇవి తింటున్నారు. అప్పుడు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళ నుంచి వచ్చే ఎనర్జీ ఎలా ఉంటుంది? మనుషులు రోడ్ల మీద నడవరు, రోడ్ల మీద నడిస్తేనే జీవం. ఒక మనిషికి మనిషి కనపడితేనే జీవం. ఎందుకనంటే మన శరీరంలో ఉండే అణువులు ప్రకంపనలు, జీవాణువులు సుమ, అణువులు కాదు. అణువులు పరమాణువులు ప్రకంపనలు సృష్టించవు, జీవాణువులు ప్రకంపనలు సృష్టిస్తాయి. మనకు తెలియకుండానే ఒక మనిషి అట్లా పెడుతున్నప్పుడు మనలో ఉండే ప్రకంపనలు అటు పెడతాయి, వారిలో ఉండే ప్రకంపనలు మాల్స్లో. అప్పుడు జీవం ఎక్కడి నుంచి పుడుతుంది? తినేది నాన్ వెజ్, తిరిగేది కార్లు. ఏ ఇల్లు చూసినా తలుపులు మూసు. శుక్రవారం తలుపులు మూస్తే ఊరుకునేవాళ్ళు కాదు. చాదస్తం మా మమ్మల్కే అనుకున్నాను నేను. చాదస్తం కాదు, గృహలక్ష్మి అన్నారు. గృహం, నువ్వు ఇంట్లో ఉండే ఒక స్త్రీ తలుపులు తీసి గుమ్మాన్ని పసుపు రాసి ముగ్గేసి తన పనులు తాను తీసుకుంటాం. సూర్యుడు కిటికీల్లో నుంచి లోపలికి పడుతాం, తలుపులో నుంచి మనుషులు బయటికి లోపలికి తిరగటం. అది గృహలక్ష్మి. నాకు ఎలా అనిపించినాయి అవి, ఆ ఇళ్ళని శ్మశానం లాగా అనిపించక ఏముంది అక్కడ? జీవం ఏది? జీవం కనపడటము లేదు, నడవటము లేదు. సరే, మాంసాలు మనకే తింటున్నారే, ఆవులు కోసుకుంటున్నారు, కోళ్ళు కోసుకుంటున్నారు, మేకలు, రొయ్యలు, సముద్రజీవులు అన్నీ మనకే తింటున్నారు, వాళ్ళు తింటున్నారు. కనీసం మన వాళ్ళు ఉప్పు కారం వేసి కా వండుకున్న తింటారు. ఇక్కడ జరిగింది ఏమిటంటే మనది పుణ్యభూమి, భారతదేశం పుణ్యభూమి కాబట్టి ఆ ఎనర్జీ తోటి మనం హాయిగా ఉండగలం. ఆ ఎనర్జీతో బతకటమే స్వేచ్ఛాయుత జీవితము. ఆ స్వేచ్ఛల ఆ స్వే బానిసత్వపు స్వేచ్ఛ నుంచి దేశ ప్రగతి కోసం జై హింద్ అని పెట్టారు. కానీ ఆత్మ యొక్క స్వేచ్ఛ కోసం భారతదేశం పుణ్యభూమి అని చెప్పి పత్రిజీ ధ్యానాన్ని తీసుకొచ్చి ఈ ధ్యానం ద్వారానే నువ్వు ఎన్లైట్ అవుతావు అని చెప్పి స్వర స్వాతంత్రము అనేది భారతదేశంలోనే ఉంది. ఎప్పుడు స్వేచ్ఛగా ఉండాలి నీ ఆత్మ అనేది ఉండాలి. ఎప్పుడు స్వేచ్ఛగా ఉండాలన్న కోరిక పేరే జై హింద్. భారత్ జై హింద్. ఎక్కడ భారతదేశం జై హింద్.
ఎందుకు ఎందుకు ఆ రోజు జెండా పాతిచ్చారో ఇప్పుడు అర్థమైంది నాకు. ఇక్కడ కూర్చుంటానా లేదా అని డౌట్ వచ్చింది. దగ్గు జలుబు ఊపిరి ఆడకుండా అస్తవ్యస్తంగా ఉన్నా. నాకు తెలిసి మళ్ళీ ఆయన ఈ క్లాస్ దగ్గరికి వచ్చేసరికి కాస్త మాట ఇస్తారు. తర్వాత మళ్ళీ నా చావుని చూస్తాను, అది వేరే విషయం. ఉం? కానీ జై హింద్ అన్న దానిలో ఇంత అర్థం ఉందా సార్? ఉం? ఆత్మ యొక్క స్వేచ్ఛ కోసమా జై హింద్? ఎప్పుడైతే గరిమనాభి ఆ మధ్య స్థానంలో ఉం, నఖశిఖ పర్యంతము మనం జై హింద్ అని అంటే, ఆ మధ్యలో ఉండే ఆ వర్తులాకారంలోది జై హింద్ అన్నప్పుడు మన కోరిక అది తీరుస్తుంది. మన భారతదేశం స్వేచ్ఛాయుతంగా సర్వే జనో సుఖినో భవంతు. ఇప్పుడు మీకు తెలుసు హైదరాబాద్ ఎలా ఉందో, ఢిల్లీ ఎలా ఉందో, న్యూస్ చూస్తే వణికిపోయేలా ఉంది. ఈ పాటికి వాళ్ళు పట్టుకోకపోతే లక్షల శవాలు కుప్పలు అయ్యాయి. కానీ అవనివ్వరు. హిట్లర్ ఎంతో దారుణాలు చేశాడు. కానీ దేవతలందరూ అడిగారట, ఇంత దారుణాలు చేస్తుంటే చూస్తూ ఊరుకున్నారంటే అది అతని కోరిక. కోరిక ప్రకారం నన్ను ఎక్కడి దాకా జరగాలో అక్కడి దాకా జరిగినాక అప్పుడు మేము ఆపేస్తాం. అంతే, హిట్లర్ చనిపోయాడు. ఇదైనా అంతే, ఏదైనా అంతే, ఎవరి కోరిక ప్రకారం వాళ్ళు తీర్చుకుంటున్నారు. కానీ భారతదేశం పుణ్యభూమికి పుట్టినిల్లు. మన ఆత్మ, మన శరీరము, మన వాక్కు స్వాతంత్రమే జై హింద్. ఆ- అందరూ ధ్యానులు అవ్వాలి, అందరూ శాకాహారులు అవ్వాలి అన్నది ఈ జై హింద్లో నుంచే పుట్టింది. హింద్ వర్తులాకారం మన అందరి కోరిక. దాంట్లో స్వేచ్ఛగా ఉండాలి, ఎప్పుడు స్వేచ్ఛగా ఉండాలి, మనం చనిపోయేదాకా స్వేచ్ఛగా ఉండాలి. దా ఆ కోరిక పేరే, ఉండాలన్న కోరిక పేరే జై హింద్. మనకి ఎప్పటికీ కూడా స్వర స్వాతంత్రము అనేది ఉంది. నాకు ఈరోజు సారీది ఇచ్చారు, నేను ఇంకే చెప్పాను. పద్మా మేడం. జై హింద్. జై హింద్. దీనిని పలకటం తప్ప స్వేచ్ఛగా స్వర స్వాతంత్ర్యంతో దీనిని పలకటం నేర్చుకున్నాము ఒకప్పుడు. కానీ ఇప్పుడు అంతరార్థాన్ని తెలుసుకుని పలకగలిగే స్థాయికి బ్రహ్మర్షి పత్రిజీ మనందరినీ కూడా తీసుకొచ్చారు. ఒక్కొక్క వివరణ, దానికి సంబంధించిన అవగాహన అనుభవం ద్వారా మాత్రమే అర్థమవుతాయి, ముందే అర్థం అవ్వవు. ఈరోజు మేడం మనకి ఇంత వివరణ ఇచ్చారు. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనకు ఒక అనుభవం కావాలి. ఆ అనుభవం మనం తెచ్చుకోగలిగినటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యం అన్ని ఇచ్చినటువంటి ఈ పుణ్యభూమికి మనం ఒక్కసారి థ్యాంక్ యూ చెప్పుకుందాము. మేడం చెప్పినట్లుగా నిజంగానే ఈజిప్ట్ నుండి వచ్చి నేలను ముద్దు పెట్టుకున్నారు మేడం. నేను ఫస్ట్ టైం అమెరికా నుండి వస్తున్నప్పుడు ఫ్లైట్ లో నుండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూస్తాను, వచ్చేసా నేను ఇండియా వచ్చేసాను అని చెప్పేసి ఆ విమానం కాదు ఎగురుతుంది నేనే అనిపించింది. అంత ఆనందంగా అనిపించింది. ఈ దేశం దాటి ఇంకొక దేశానికి, ఉన్నత దేశాలు అంటే సంపన్న దేశాలు అని చెప్తారు. మీరు ఏ దేశానికి వెళ్ళినా కూడా శ్మశానంలో సమాధుల్లాగానే ఉంటాయి ఫ్రెండ్స్. ఆ ఇళ్ళన్నీ కూడా ఎక్కడా జీవం అనేది కనపడదు. మనుషులు నడవటం అనేది, ఒకరికొకరు స్వేచ్ఛగా మాట్లాడుకోవడం అనేది కనపడదు. అది ఉంది మన దేశంలోనే. కాబట్టి మనం మన దేశంలో స్వేచ్ఛగా స్వాతంత్రంగా జీవిద్దాం ఫ్రెండ్స్. ధ్యానం చేసుకుంటూ, ధ్యానం చెప్పుకుంటూ, చక్కగా అన్ని చేసుకుంటూ జీవిద్దాం. మేడం, ఇంత ఒత్తిడిలో మీరు సమయం తీసుకుని ఈ సందేశాన్ని ఇవ్వడం కోసం ఇక్కడికి రావడం మా మహాభాగ్యంగా మేము ఇస్తున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడంకి ఇప్పుడు వెంటనే ఇమీడియట్ గా ఇంకొక సెషన్ ఉంది PCS లో. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో మచ్. థ్యాంక్ యూ మేడం.
సభ్యులు అందరికీ కూడా నమస్కారం. దయచేసి జై హింద్ అంటే ఏమిటో కంప్లీట్గా అర్థం చేసుకోండి. స్వేచ్ఛ, అది ఆ ఆలోచన మన గర్భిణాభి నుంచి బయటకు వెళుతుంది. గర్భిణాభి నుంచి బయటకు వచ్చిందే బ్రహ్మజ్ఞానం. అందుకే ఆయన పద్మనాభుడు అయ్యాడు. మనం కూడా మన దేశాన్ని అద్భుతమైన ఆలోచనతోటి క్రియేషన్ చేసుకుందాం. ఆ జై హిందే మనం. ఆ జై హింద్లో నుంచే దేశం రక్షింపబడుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. ఓకే బాయ్. ఇందు అమ్మా ఫస్ట్ టైం ఇంకా షేర్ చేసుకునే వాళ్ళు ఇంకా లైన్ గా షేర్ చేసుకోవచ్చు. రిమైనింగ్ ఎవరెవరైతే ఉన్నారో అందరూ షేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా పత్రిజీతో ఉన్న మీ ఎక్స్పీరియన్సెస్ కానీ ఆ జర్నీ కానీ షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. సూరనాగాంబిక గారు, మేడం హ్యాండ్ రైస్ చేశారు, మాట్లాడండి మేడం. అన్మ్యూట్ చేసుకో. మేడం, నమస్తే మేడం, వెల్కమ్ మీకు పత్రిజీ మెడిటేషన్ ఛానల్ కి వెల్కమ్ మేడం. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. మీకు అందరికీ కూడా హ్యాపీ బర్త్డే. ఎందుకంటే మనందరము కూడా పత్రిజీలమే, అందులో Yes. కూడా పత్రిజీ కొలువై ఉన్నారు. సో అందరికీ కూడా హ్యాపీ బర్త్డే. నేను ఈరోజు బిందు మేడం ఇట్లా కోనేరు వరలక్ష్మి మేడం గారు పత్రిజీ మెడిటేషన్ ఛానల్లో సందేశం ఇస్తున్నారు అని మేడం చెప్పగానే నేను ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే నేను ఎక్కడ జాయిన్ అయ్యేది లేదు. నాకు ఎప్పుడు కూడా వర్క్ అట్లా ఇచ్చేస్తారు పత్రి సారు, ట్రాన్స్లేషన్ వర్క్ జరుగుతూ ఉంటుంది. కానీ ఈ రోజు కోనేరు వరలక్ష్మి మేడంది మెసేజ్ అని చెప్పంగానే వర్క్ పక్కకు పెట్టేసి ఇట్లా కూర్చున్నాను. ఎందుకంటే ప్రస్తుతం నాకు ఈ పత్రి సార్ ద్వారా నాకు ఒక సందేశం ఇవ్వబడింది. ఏమి అంటే ఈ దేవ రహస్యాలు పుస్తకం కన్నడలో సగం జరిగి ఆగిపోయింది. ఈ పుస్తకం నాకు చేసేటట్టు నాకు మెసేజ్ అందింది, ట్రాన్స్లేషన్ చెయ్యి అనేటట్టు ఆ మెసేజ్ రాగానే వర్క్ చేయాలనే తపంతో అట్లా కూర్చున్నాను. సో దీనికి సంబంధించి అమ్మ కోనేరు వరలక్ష్మి అమ్మ విషయం చదువుతూ ఉంటే అట్లా ఆ అనుభూతి చెప్పలేను పదాల్లో. అట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు ఇటువంటి ఒక అవకాశం బిందు మేడం ద్వారా నాకు ఈ రోజు వచ్చింది. ఇట్స్ ఆల్ డివైన్ ప్లాన్, as per the blueprint everything is going on. ఇది చాలా క్లియర్ కట్ గా నాకు అర్థమైంది. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు ఇంకా ఒక టర్నింగ్ పాయింట్ నా లైఫ్ లో ఏమంటే పత్రిజీ బర్త్డే రోజునే నాకు వేరే స్కూల్ కి ట్రాన్స్ఫర్ కూడా అది కూడా దొరికింది నాకు. ఆ ఒక ట్రాన్స్ఫర్ నా లైఫ్ లో ఈ ఒక ఆధ్యాత్మికంగా పనిచేసుకుంటూ వెళ్ళేదానికి నాకు ఎంతో దోహదపడుతుంది. అటువంటి అవకాశము దొరికింది. తర్వాత ఈ పుస్తకం ట్రాన్స్లేషన్ వర్క్